హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీ ఫ్రైడే, హ్యాపీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మేము ఎలా చేసుకోబోతున్నామో మీకు ఈ లాగ్లో నేను చెప్పబోతున్నాను అండ్ చూపించబోతున్నాను. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కమెంట్, లైక్ అని చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ముందు ఇల్లు అంతా శుభ్రం చేసుకుని, బయటంతా శుభ్రం చేసుకుని, ముగ్గేసుకుని అండ్ నా డేని ఇలా స్టార్ట్ చేశాను. ఒక పక్క పూజ చేసుకుంటా, ఒక పక్క వంట పని చేసుకుంటా నా డేని ఇలా స్టార్ట్ చేసి హ్యాపీగా చేసుకుంటా ఉన్నాను. అలాగే ఒక పక్క పిల్లలు లేచారని పాలు కూడా పెట్టుకున్నాను పొయ్యి మీద. పాలు కాసి పక్కన పెడితే పిల్లలు లేవగానే ఈజీగా ఇచ్చేయచ్చు అని వంట చేసుకుంటా ఉన్నాను. ఒక పక్కన పూజకి సర్దుకుంటా ఉన్నాను. అన్ని పనులు చేసుకోవాలి కదా, పూజ చేసుకోవాలి కదా, 5 రకాల నైవేద్యాలు పెట్టుకోవాలనుకున్నాను. అందుకే హడావుడిగా అన్నీ చేసుకుంటా ఉన్నాను. అలాగే నా పూజ పూర్తయింది. చాలా హ్యాపీగా అనిపించింది. దేవుణ్ణి చూస్తే ఆ వరలక్ష్మి తల్లి అందరికీ శుభం చేకూర్చాలి, అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ దేవతను అలా చూస్తూ ఉంటే. పూజ హ్యాపీగా జరిగింది. మా హస్బెండ్ కూడా పూజలో చాలా హెల్ప్ చేశారు అన్నిటిలోని. థ్యాంక్ యూ సో మచ్. ఈ లాగ్ పరంగా మా ఆయనకి థ్యాంక్స్ చెప్పబోతున్నాను నేను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం? మేము ఇలా చేసుకున్నాము. అండ్ పిండి వంటలు అన్నీ రెడీ చేసుకున్నాం. టిఫిన్ పెట్టాము అందరికీ. మేము ఇలా చేసుకున్నాం. బూరెలు, గారెలు అన్నీ స్వీట్స్, పులిహార అన్నీ ఇలా చేసుకున్నాం. అలాగే మా పిల్లలు కూడా ఎంతో చక్కగా రెడీ అయ్యి ఫోటోలు దిగుతా, వీడియోలు తీసుకుంటా అలాగున్నారు. అలాగే నా టిఫిన్ కూడా నేను ఇలాగ ఎండ్ చేశాను. తర్వాత అలాగ మధ్యాహ్నం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పిల్లలు అలాగ ఆడుకుంటా ఉన్నారు ఆ టెడ్డీ బేర్ తోటి. అలాగా మా మమ్మీ లంచ్ ప్రిపేర్ చేసింది. అక్కడే లంచ్ కూడా సింపుల్గా కానిచ్చేసాము. అలా లంచ్ తినేసి కాసేపు అలా టైంపాస్ చేయటంలోనే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఫుల్ వర్షం వచ్చేసింది. ఆ వర్షంలోనే నేను ఇంకా తోముకున్న పాత్రలన్నీ సర్దుకుంటా, అలాగే టీ తాగుదామని టీ పెడతా, డికేషన్ పెట్టుకుని అలా పాత్రలు సర్దుకుంటా ఉన్నాను. ఒక పని చేస్తే కుదరదు కదా ఫ్రెండ్స్, అన్నీ కలిసి చేసుకుంటూ ఉండాలి కదా. అలా టీ తాగేసి రెడీ అయ్యాను. నన్ను తాంబూలానికి పిలిచారు, అందుకే శారీ కట్టుకొని నీట్గా రెడీ అయ్యి నేను కూడా ఒక 5 మంది తాంబూలానికి కేకేసుకున్నాను. వాళ్ళందరూ వస్తారని నేను కూడా తాంబూలానికి అన్నీ రెడీ చేసుకొని టేబుల్ మీద అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. వస్తే నీట్గా ఇచ్చేయచ్చు కదా అని నేను పక్కింటి వాళ్ళ ఇంటికి తాంబూలానికి వెళ్ళాను కదా, వాళ్ళ ఇంట్లో పూజ ఇలా చేసుకున్నాను. నాకు చాలా ఇష్టమైంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.